సార్ భీమిలిలో నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, అక్కడ ఉన్న అభ్యర్థి మంత్రి అవుతారు. ఇప్పుడు మీ అభిమానులు కూడా వీరు మంత్రి కావాలని కోరుకుంటున్నారు, ఏమంటారు? ఇప్పుడు మంత్రి వర్గం అనేది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి డిస్క్రిప్షన్. డెఫినెట్గా ఆయన మీద చాలా ఇది కీలకమైన సమయం. అది ఆయన అన్ని నిర్ణయాలు కూడా ఆలోచించి ఆచూచి తీసుకుంటారు. ఈ రీజనల్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి, క్యాస్ట్ వైజ్ చేయాలి, సీనియర్సు జూనియర్సు లేడీసు ఇట్లా సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని ఆయన అందరూ కూడా న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తారు. మరి ఇవన్నీ కూడా రాబోయే 2-3 రోజులు ఒక క్లారిటీ వస్తుంది. మనం గెలిచిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం అనుకుంటున్నా అంటే నాకు అవకాశం వస్తుందని ఆస్తా ఉన్నాడు. కాబట్టి అది పూర్తిగా ఆయన డిస్కషన్. కాబట్టి లెట్ us hope for the పాజిటివ్ న్యూస్. చివరిగా అంటే ఎన్నికల్లోని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వర్కౌట్ అయిందా సార్? చాలా, ఎందుకంటే ఏదో కర్ణుడి చావుకి చాలా కారణాలలాగా జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం పాల్గొనడానికి ఆయన యాటిట్యూడు లేకపోతే మిగతా వీటితో పాటు చివరి రోజుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒక అనాలోచితమైన దీంతో దాన్ని మళ్ళీ తప్పులు సరిదిద్దుకోవాల్సింది పోయి దాన్ని సమర్థించుకుంటే ఆయన మాట్లాడిన మాటలు ప్రజలు చాలా తీవ్రంగా దాన్ని తీసుకున్నారు. ముఖ్యంగా ఆస్తి అనేది ఒక సెంటిమెంటు, అది ఎమోషన్. అది వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తి పైన ఎవరో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తారంటే ఏ ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉంచుకుంటాం, జెరాక్స్ కాపీ మీకు ఇస్తాం అంటే నేను పల్లెటూరులో ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా చూసేవాళ్ళం. మీటింగ్ అయిన తర్వాత కూడా పెద్దవాళ్ళు ముసలోళ్ళు రైతులు వచ్చేసి ఏంటి బాబా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇట్లా చేస్తామంట, మా తాత ముత్తాతలలో వాడి ఫోటో ఏంటి అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు అనుకున్నాం ఇది ఖచ్చితంగా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ప్రజల్లో భయం క్రియేట్ అయింది. అరే నిజంగా జగన్మోహన్ రెడ్డి వస్తే మన భూములు కూడా లాక్కుంటాడేమో. ఎందుకంటే అప్పటిదాకా ఆయన చేసిన పరిపాలనా విధానం అలా ఉంది. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాలి కానీ, లేకపోతే ప్రభుత్వ భూములు అమ్మేయటాలు కానీ, లేకపోతే వాళ్ళ ఇన్ఛార్జీల పేరుతో దోచుకోవటాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూములు కూడా లాక్కుంటాడేమో అనే భయం కనిపించింది. దానికి రిఫ్లెక్షనే మొన్న పోలింగ్ అట్లా అయింది. ఆ రిజల్ట్స్ మనం చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కర్త కర్మ క్రియ అంతా జగన్మోహన్ రెడ్డి అని, అలాగే కూటమి ఎన్నికల ముందు ఏవేవో హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చి తీరుతామన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తారని కూడా గంటా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.